కూడా తెలంగాణ జాతికి క్షమాపణ చెప్తూనే ఉండాల్సి వస్తుంది. ఇవాళ రేపు తప్పదలకి అయిపోయింది కాంగ్రెస్ పని. అందుకే మీరు కార్యకర్తలు నేను కోరేది ఒక్కటే, కష్టం అవుతుంది. ఇడొక బబ్లు ఉన్నాడట కదా, ఎవడో ఒకడు తెలుసా, బబ్లు నిక్ నేమ్. ఈడొక పోలీస్ అధికారి బబ్లు అంటారట ఆయన. బబ్లు సంగతి చెప్తాం కానీ ఆ బబ్లు ఎవడన్నా మా కార్యకర్తలు ఉన్న విషయాన్ని వడ్లు కొంటలేడనో, రైతు బంధు రాలేదనో, రైతు బీమా ఎగబెట్టినవనో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే మా కార్యకర్తల్ని దెబ్బలు కొడుతుండట. మొన్న మా తమ్ముడు మా శ్రీకాంత్ను 2వ తారీఖు నాడు కొట్టిండని తెలిసింది. బిడ్డ బబ్లు, రేపు మా శ్రీకాంత్ చేత కేసు పెట్టించి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మా శ్రీకాంత్ ఎంత బాధపడ్డాడో ఆ బాధ ఏందో నీకు రుచి చూపిస్తాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాదగా ఉంటే మర్యాద. మీరు కాపాడతాడా మీ ఎమ్మెల్యే? కాపాడతాడా ఈ రేవంత్ రెడ్డి నిన్ను? రేపు రేవంత్ రెడ్డి ఉంటాడా? ఆలోచించుకోవాలి. అరే కింద పోలీస్ కానిస్టేబుల్లే మళ్ళా కేసీఆర్ రావాలంటారు. ఇలా నువ్వు ఏ కానిస్టేబుల్ అయినా పక్కకి తీసుకుపోయి అడుగు. వాళ్ళ టీఏలు బంద్ అయిపోయినాయి, వాళ్ళ సరెండర్ లీవ్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఉండగా నేను ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా 3 నెలలకు ఒక సరెండర్ లీవ్ ఇచ్చిన, బరాబర్ టీఏ పైసలు ఇచ్చిన. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్ లేదు, టీఏ బిల్లు లేవు, స్టేషన్ అలవెన్స్ లేదు, అంత ఆగమైపోయింది. నిన్న ఇవాళ ఆయన ఆరోగ్య భద్రత కూడా బంద్ అయిపోయింది. ఆ ఆరోగ్య భద్రత బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్య బీమా అని 1.5% జీతంలో కోత పెట్టిండ్రు. రేపు మీరు ఏమి డౌట్ పెట్టుకోకుండ్రి, కానిస్టేబుల్ల ఓట్లు, పోలీసు వాళ్ళ ఓట్లు అన్ని కూడా బీఆర్ఎస్కి పడతాయి. రైతుల ఓట్లు మనకే పడతాయి, విద్యార్థుల ఓట్లు మనకే పడతాయి. అందువల్ల కొద్దిగా ధైర్యంగా ఉండండి. తప్పకుండా భవిష్యత్తు మనదే. ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ వాళ్ళకే మనకంటే మంచిగా అర్థమైంది. ఇంత అవుతుంది కదా, ఒక్క మంత్రి అయినా తిరుగుతుండా? ఒక్క మంత్రి అయినా వడ్ల కొనుగోలు కేంద్రాలకు వస్తున్నారా? మా మెదక్ జిల్లాలో అయితే ఒక్క మంత్రి రాలేయాలటి వరకు. ఎందుకంటే వస్తే రైతులు తిరగబెట్టేట్టున్నారు, రైతులు ఎగబెట్టేట్టున్నారు. ఆ ట్యాంకులు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వానకాలంకు యూరియా స్టాక్ లేదు. కేసీఆర్ ఉండగా 3 నెలల ముందు తెచ్చి పెట్టుండే యూరియా. ఇప్పుడు మళ్ళా వానకాలంలో మళ్ళా యూరియాల కోసం లైన్లు కట్టాలి మళ్ళీ మనం. అంటే ఈ ప్రభుత్వం రైతులంటే చిన్న చూపు ఉన్నది. అందువల్ల మిత్రులారా, రైతులతోని ఎవడు పెట్టుకున్నా ముంగట పడడు. వెనకటో సామెత ఉంటుంది, ఎద్దేడ్చిన వ్యవసాయం ముంగట పడది, రైతు ఏడ్చిన రాజ్యం ముంగట పడదు అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి మన తెలంగాణ రైతుల ఉసురు తాకక తప్పదు, ఆయన దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. కార్యకర్తలు, మా నాయకులు మంచిగా పనిచేయండి. కొంతమంది అటు ఇటు అయింది, వాళ్ళని మాత్రం మళ్ళీ తెచ్చుకునేది లేదు, వాళ్ళని మాత్రం మళ్ళీ తెచ్చుకునేది లేదు. కష్టకాలంలో మనకున్నోడే దేవుడు. ఈ కష్టకాలంలో ఉన్న మా కార్యకర్తలే మాకు దేవుళ్ళు, ఈ కార్యకర్తలే మాకు నిజమైన బంధుమిత్రులు. ఈనాడు ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలే పార్టీ హైకమాండ్ కు ఆత్మీయులు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మనం గ్యారంటీ వస్తాం, కానీ ఇలా ఎవరైతే ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలున్నారో గుండెలో పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకుంటాం. తమ్ముళ్ళారా, ధైర్యంగా ఉండండి, ఏం భయపడకండి, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. రాబోయే రోజుల్లో చక్కగా మన కమిటీలన్నీ వేసుకొని, పార్టీ మెంబర్షిప్ చేసుకొని, శిక్షణ కార్యక్రమాలు పెట్టుకొని పార్టీని మంచిగా బలోపేతం చేసుకుందాం. భవిష్యత్తు మనది ఉంటుంది. మా మనవరన్న నిర్ణయాల గట్టిగానే వేసుకున్నాడు, కానీ ఇంకా కొద్దిగా గట్టిగా వేయాలి. ఇక బయలుదేరాలి, రోజు ఇక డి అంటే డి అనాలి, దేనికైనా తయారు ఉండాలి. నీ వెనుక పార్టీ ఉన్నది, నీ వెనుక కార్యకర్తలున్నారు, నువ్వు ధైర్యంగా కొట్లాడే ప్రయత్నం చేయి. నువ్వు గట్టి కొట్లాడితేనే కార్యకర్తలకు ధైర్యం వస్తుంది. నువ్వు బయలుదేరితేనే కార్యకర్తలు ఇంకా గట్టి, నువ్వు ఒక్క అడుగేస్తే వాళ్ళు 2 అడుగులు వేస్తారు. సో అందువల్ల మిత్రులారా, మంచి నాయకులు ఉన్నారు వేదిక మీద, అంతా సీనియర్ నాయకులు. మా రాములన్న గాని, మా రాకేష్ గాని, సత్యనారాయణ రెడ్డి గాని, మా శంకరన్న గాని, మా రఘువీర్ సింగ్ గాని, అందరూ హేమా హేమీలు ఉన్నారు. కలిసి పనిచేయండి.
కలిసి ఉద్యమం చేయండి, కలిసి ప్రభుత్వం మీద పోరాడండి. భవిష్యత్తు మనదే. మనకంటే కార్యకర్తలు మనకు ముఖ్యం. ఇవాళ మనం ఆ కార్యకర్తల కోసం అందరం కూడా కలిసి పనిచేయాలి. భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఇవాళ ఆ కార్యకర్తలు ఇంత కష్టకాలంలో నిలబడ్డటువంటి కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వాలంటే మన అభిప్రాయ భేదాలు పక్కన పెడదాం. అందరం కలిసిమెలిసి మళ్ళీ మన కేసీఆర్ ను ముఖ్యమంత్రి